దేవునికి స్తోత్రం. ఇది నా హృదయ పరిశోధకుడైన దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. వాడు సమూయేలు 16:7. ప్రియా హృదయ పరిశోధకుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు హృదయ పరిశోధకుడైన మన హృదయాలు పరీక్షించి పరిశోధన చేసి మనకు జయవిజయాలు అనుగ్రహించగల జయశీలుడు విజయశీలుడు ఆయనే. అయితే దేవుని వాక్యం అంటుంది, యెహోవా సమూయేలుతో ఇలా తెలియపరుస్తున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్యపెడుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్యపెట్టగల గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. మనుషులు పై రూపం లక్ష్యపెడుదురు కానీ దేవుడు హృదయములను లక్ష్యపెట్టే మహిమానుతుడైన ఆయన లక్ష్యపెట్టుట అంటే పట్టించుకునుట, ఆయన చూచుట. మనుషుల పై రూపమును చూసి ఎదుటివారికి మర్యాదిస్తారు. మనుషుడు తాను వేసుకున్న వస్త్రాలను బట్టి, తనకున్న అందచందాలను బట్టి, తనకున్న చదువు ఉద్యోగాలను బట్టి, తనకున్న ఆస్తిపాస్తులను బట్టి ఎంచబడుతున్నాడు. అయితే దేవుడు మనుషుని యొక్క హృదయాన్ని, అతని అంతరంగ స్వభావం చూడగలుగుచున్నాడు. కాబట్టి మనం పై భక్తితో, వేషంతో దేవుని మోసగించలేము. జీవగల దేవుని బిడ్డలారా, ఆయన హృదయాంతరింద్రియములను పరిశోధన చేయగల గొప్ప దేవుడు, పరిశోధన చేయగల దేవుడు, పరిశీలించి మనకి విజయం గల విజయశీలుడు ఆయన మాత్రమే. భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనమంటున్నాడు కీర్తన 139:23. నా దోషంలేని, నా పాపంలేని, నా అతిక్రమలు, నా పాపలు నాకు తెలిసే ఉన్నాయంటున్నాడు భక్తుడు దేవుని బిడ్డలారా. అవును, నిజమే. మన ప్రతి అతిక్రమలు దేవుడికి తెలిసే ఉన్నవి. మన పాపములన్నీ దేవుడికి తెలిసే ఉన్నవి. మనం తప్పులు చేస్తున్నాం, ఒప్పులు చేస్తున్నాం, అన్నీ కూడా ఎరిగిన గొప్ప దేవుడే. అన్నీ చూస్తున్న గొప్ప దేవుడు. నీ హృదయమును పరిశోధించుకోనండి. నీ హృదయ దోషారోపణ చేసిన ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు క్రీస్తు రక్తం నీ సకల పాపల నుండి నిన్ను పరిశుద్ధునిగా చేయగలదు. దేవుని వాక్యం యొక్క వెలుగు, శిలువ ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు నీవు జయశీలుడివై జీవిస్తావు. శుద్ధ హృదయమును, మంచి మనస్సాక్షిని పొందగలదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి జీవితాలు, వారి హృదయాలు తేజోమయంగా, విజయవంతంగా ఉండగలుగుతున్నాయి. సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, మన ప్రియప్రభైన దేవదేవుడు ఆ అంతరింద్రియములను పరిశోధించగల గొప్ప దేవుడు. హృదయంలో ఉన్న రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు, సాధ్యం. అన్నీ సాధ్యమే గనక మన ప్రభు చూచున్న దేవుడని, ఆయన చూస్తున్నాడని మనం దేవునందు నిరీక్షణ విశ్వాసం కలిగి యథార్థవంతులమై ప్రభువైపు మహిమకరంగా ఆయనతో మన చేతులెత్తి, మన ఆలోచనలెత్తి ఆయనతో కొనసాగుదాం. ఆ దేవదేవుని మహాకృప మీతో నాతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ హృదయ పరిశోధకుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలు పరిశోధన చేస్తున్న దేవుడు, పరిశోధిస్తున్న దేవుడు గనక నీకు స్తోత్రాలు. దయచేసి మీకు ఆయుష్కరమైనది ఏదైనా మా జీవితాల్లో ఉంటుంది తొలగించి, మీ పిల్లలుగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. ఈ దినాన్ని బిడ్డలందరి జీవితంలో జయవిజయం, ఆనందాదన, సంరక్షణ దయచేసి మేము బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి బిడ్డలందరికీ విజయాన్ని దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.